చంద్రబాబు గారు ఈ దరిద్రమైన చట్టానికి పార్లమెంటులో 60% నిధులు కేంద్రం ఇస్తది, 40% నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి అని కేంద్రంలో ఈ చట్టం పెడితే చంద్రబాబు గారు ఈ దరిద్రమైన చట్టానికి మద్దతు కూడా ఇచ్చారు. మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి మా రాష్ట్రానికి ఉపాధి హామీ పనికి అని. అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంత అన్యాయం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా చేసిన పథకాన్ని నీరు గారుస్తుంది బీజేపీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కడుపు కొట్టకండి, మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని మార్చకండి అని ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. బీజేపీకి అసలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజే మానేశాడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది, మమ్మల్ని గెలిపించండి, మేము కాలరు పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుసటి రోజు నుంచి ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కొట్లాడలేదు బీజేపీతో. అసలు బీజేపీ మనకు రాజధాని ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ ఒక్క మేలు బీజేపీ పార్టీ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా మాట్లాడింది లేదు, ఒక్క రోజు కూడా ప్రశ్నించింది లేదు. ఇక కూటమి సర్కార్ అయితే ఇక వాళ్ళంతా ఒకటే కూటమి అయ్యారు. ఇక వీళ్ళేం అడుగుతారు బీజేపీని అంటే, మన రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నమాట. డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా అంటే దొంగతనంగానైనా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. మొత్తం ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి బినామీలుగా, బీజేపీకి బానిసలుగా తయారైపోయాయి. ఈ రోజు బీజేపీని ప్రశ్నించే దమ్ము మన రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్పితే ఏ ఒక్క పార్టీకి లేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కేసుల కోసం బీజేపీ కాళ్ళ మీద పడ్డారు. బీజేపీ కనికరించాలని ఈ రోజు వరకు వేడుకుంటున్న వాళ్ళే తప్పితే ఒక్కరు కూడా ప్రజల పక్షాన నిలబడాలి అని ఆలోచన చేసిన వాళ్ళు కాదు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున బీజేపీని ప్రశ్నిస్తుంది. బీజేపీ అన్యాయం చేస్తుంది మన రాష్ట్రానికి. బీజేపీ అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలో, వచ్చినప్పటి నుంచి 12 ఏళ్ల నుండి ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటి వరకు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం ప్రాజెక్టు మనకు హామీ, కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రాజధాని కట్టియాలి అనేది మనకు హామీ, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్పితే, డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు తప్పితే అది ఉచితంగా ఇవ్వటం లేదు, అది అప్పుల కింద ఇస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఒక రాజధాని కూడా మనకు లేదు. పక్క రాష్ట్రాలందరికీ అన్ని రాజధానులు ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకు లేదు రాజధాని. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా ఆటో డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా ఇప్పుడు మారిపోతున్నారు. అంటే దానికి కారణం మనకు ప్రత్యేక హోదా లేకపోవడం. ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు కట్టుకోవాల్సిన పని ఉండదు కాబట్టి. వేల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ 12 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇప్పటి వరకు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. చంద్రబాబు గారు ప్రశ్నించరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకోవడమే సరిపోతుంది.